హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీకు గనుక నేను చెప్పే స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైనది. ఇక స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఒక పల్లెటూరు. ఆ ఊరిలో ఒక జానపద కళాకారుడు నామం కృష్ణమూర్తి. అతను తన కళా ప్రదర్శనలతో ఆ ఊరిని ఆదరిస్తాడు. ఎప్పుడూ కొత్త కథలు, పాటలు, జానపద నాటకాలు ప్రదర్శించి ప్రజలను ఆనందిస్తాడు. ఒకసారి కృష్ణమూర్తి ఇంద్రజాలం అనే ఒక కొత్త నాటకం రాశాడు. ఆ నాటకం ఒక గొప్ప జాదుగారు, అతను చేసే మాయా విన్యాసాల గురించి ఉంటుంది. కృష్ణమూర్తి ఆ నాటకాన్ని ఊరికి ప్రదర్శించబోతున్నాడు. ఆ రోజంతా ఊరికి పెద్ద పండుగలా ఉంది. రాత్రి 6 గంటలకు ప్రదర్శన ప్రారంభమైంది. మైదానంలో పెద్ద తెరను ఏర్పరచారు. మొత్తం ఊరు వచ్చి కూర్చుంది. కృష్ణమూర్తి జాదుగారిగా రంగంలోకి వచ్చాడు. నాటకం మొదలైంది. మొదట చిన్న చిన్న మాయలు చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తరువాత పెద్ద పెద్ద మాయలు చూపించడం ప్రారంభించాడు. ఒకసారి అతను అద్భుతమైన మాయ చేసి ఒక బాణాన్ని గాల్లోకి పంపాడు. అది నింగిలో కనపడకుండా పోయింది. అంతా ఆశ్చర్యపోయారు. తరువాత అతను మళ్ళీ అదే బాణాన్ని పలవగా అది మళ్ళీ వచ్చి అతని చేతిలో పడింది. ప్రజలు ఆశ్చర్యపడి చప్పట్లతో అభినందించారు. అంతేకాదు, కృష్ణమూర్తి చివరగా ఒక పెద్ద మాయచూపు చేసి ఓ పెద్ద వేదికను గాల్లోకి ఎత్తి మళ్ళీ సాఫీగా నేలమీద పెట్టాడు. నాటకం ముగిసింది. ప్రజలు అద్భుతంగా భావించి కృష్ణమూర్తిని అభినందించారు. అతని కళాజ్ఞానం, ప్రదర్శన శక్తిని పొగడ్తలతో ముంచెత్తారు. కృష్ణమూర్తి ఆనందంగా నాటకం ముగించి ప్రజల అభినందనలను స్వీకరించాడు. ఆ రాత్రి ప్రజలు ఇంద్రజాలం నాటకాన్ని గుర్తుచేసుకుంటూ సంతోషంగా తిరిగారు. ఇలా కృష్ణమూర్తి తన కళతో ప్రజలను అలరించి ఆ ఊరి మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచాడు. థాంక్యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు నాకు చేసే హెల్ప్ ఏమైనా ఉంటే జస్ట్ ఒక లైక్ చేయడం వల్ల కొంచెం ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది.